మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. తాజాగా జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. పెద్దమ్మ గుడి పక్కన నాలాపై ఆక్రమణలను తొలగిస్తున్నారు అధికారులు. నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు సాగుతున్నాయి. వరుస కూల్చివేతల నేపథ్యంలో నగరవాసులు నిర్మాణాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. హైడ్రా స్టేషన్ ప్రారంభం నుంచి ఫిర్యాదులు వెళుతూనే ఉన్నాయి. కబ్జాల పంచాయతీలన్నీ హైడ్రా చెంతకు చేరుతున్నాయి. ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి విశేష స్పందన కూడా లభిస్తోంది. అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే రియాల్టర్లు జంకుతున్నారు. హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. తాజాగా జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. పెద్దమ్మ గుడి పక్కన నాలాపై ఆక్రమణలను తొలగిస్తున్నారు అధికారులు. నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుస కూల్చివేతల నేపథ్యంలో నగరవాసులు నిర్మాణాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. హైడ్రా స్టేషన్ ప్రారంభం నుంచి ఫిర్యాదులు వెళుతూనే ఉన్నాయి. కబ్జాల పంచాయతీలన్నీ హైడ్రా చింతకు చేరుతున్నాయి. ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి విశేష స్పందన కూడా లభిస్తోంది. అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే రియాల్టర్లు జంకుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు జరిగినప్పటి నుంచి రోజు కూడా అక్రమ కట్టడ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేలమట్టం చేస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి పూర్తి వివరాలు తెలపండి. ఓకే శ్రవంతి, హైదరాబాద్ లో హైడ్రా అయితే దూకుడు పెంచింది. తాజాగా జూబ్లీ హిల్స్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు అధికారులు నేలమట్టం అయితే చేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో హైడ్రాకు సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదులు 50కి పైగా ఫిర్యాదులు ఉండడంతో వివిధ స్టేషన్ లో హైడ్రాకు సంబంధించి ప్రత్యేక పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ అది సీఎం ఆధ్వర్యంలో అయితే ఓపెనింగ్ జరగడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి స్టాఫ్ ను కూడా పెంచుతూ వస్తున్నారు. హైడ్రా బాధితులు అయితే పెరుగుతూ ఉండడంతో వారికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రజావాణి వారి ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. అలానే హైడ్రా ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూల్చివేస్తూ వస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినైతే ఒకే తీరుగా ట్రీట్ చేస్తున్నామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ అలానే హైడ్రా అధికారులు అయితే తెలుపుతున్నారు. మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడి పక్కన నాలా పైన అక్రమంగా హైడ్రా అక్రమంగా నిర్మించినటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని గుర్తించి అన్నిటినీ నేలమట్టం చేయడం జరిగింది. అయితే 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను అయితే కూల్చివేశారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న మనం చూసుకున్నట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఫిర్యాదు కూడా ఆ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అయితే కూల్చివేసింది. పోలీస్ బందోబస్తు మధ్య అక్రమాలను తొలగించారు. నిన్న తెల్లవారుజాము నుండి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఫిర్యాదు కూడా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ రహదారులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే రంగనాథ్కు అనేక ఫిర్యాదులు అయితే వచ్చాయి. దీంతో స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను అయితే పరిశీలించారు. మనం చూసుకున్నట్లయితే గతంలో కంటే హైడ్రా మరింత దూకుడైతే పెంచిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంలో పోలీస్ స్టేషన్ లేదు, వివిధ స్టేషన్ లో వచ్చిన
సంబంధించినటువంటి కేసులను ఏదైతే చూడడానికి అంత వారు కొంత సమయం పట్టేది. ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావడంతో మరింత దూకుడైతే పెంచింది శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు